ఈయన మీద బురద చల్లుతుంది కదా, ఆవిడే ముందు వేరే వివాహం చేసుకున్నారు కదా ఈయనకంటే. ఈ లాజిక్ ఎవరు ఆలోచించలేదు. ఈయన చేసుకోకముందే ఆవిడ ఇంకో వివాహం చేసుకుంది. ఎలా చేసుకోగలిగింది మరి? అవునా? ఆవిడ మీద ఒకటి కాదు, రెండోది కాదు, మూడో వివాహం ఆవిడ చేసుకుంది. ఫస్ట్ వీళ్ళ అన్నగారిని, గరికపాటి నరసింహారావు గారి అన్నగారిని, తర్వాత గరికపాటి నరసింహారావు గారిని చేసుకున్నారు. తర్వాత మరి ఈయనకి రెండో వివాహం కాకముందే ఆవిడ మూడో వివాహం. గరికపాటి స్కూల్ పెట్టుకున్నప్పుడు అన్నయ్యకి ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి, ఉద్యోగం చూస్తే అట్లా మాట్లాడుకున్నప్పుడు అలా దానివల్ల జరిగింది. మా ఆయన చనిపోవడము, వాళ్ళు వీడికల్లే పడాయి మా మీద, మా కాపురం చెల్లా చెదురైపోయింది, అప్పుడు ఇదంతా జరిగిందని ప్రాసెస్ అట్లా చెప్తున్నారు. ఒక మాట చెప్తానన్నా, అన్న భార్యని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఎవరు చేసుకోరు సామాన్యంగా. అలాంటిది వాళ్ళ అమ్మగారు ప్రాధేయపడ్డారు. ఇది అసలు నిజంగా మాట ఎవరికీ తెలియదు. వాళ్ళ అమ్మగారు అడిగారు, చేసుకోను ఆయన, వద్దు, బయటికి పంపించవద్దు, మన ఇంట్లోనే ఉంచుకుందాం అమ్మాయిని, చక్కగా పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళే పిల్లలు అనుకుందాం, వివాహం చేసుకో అంటే ఆవిడ మాటని గౌరవించి, తల్లి మాటను గౌరవించినటువంటి వ్యక్తి ఆయన. ఓ మాట చెప్పాలంటే ఆవిడ రాముడు భార్యను లక్ష్మణుడు చేసుకున్నాడు అని చెప్పి అడిగింది కదా. ఓ మాట చెప్పాలంటే అసలైన రాముడు ఈయనే, అసలైన రాముడు ఈయనే. మానసికమైనటువంటి రామతత్వం కలిగిన వాళ్ళు ఎవరు అంటే గరికపాటి నరసింహారావు గారే. ఆయనకి వివాహం అయిన తర్వాత సంతానాన్ని పొందవచ్చుగా మరి, ఇంకో రెండో వివాహం అయిన తర్వాత కూడా ఎందుకు పొందలేదు? మరి వీళ్ళని ఎందుకు విడిపోవాల్సి వచ్చింది మొదటి భార్యతో? ఎవరు? ఈ కామేశ్వరి గారు. ఒక మాట చెప్పానంటే ఇది నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నానమ్మా. గరికపాటి నరసింహారావు గారు ఆయనకు ఉండేటువంటి పాండిత్యాన్ని నలుగురికి పంచాలి, అందరికీ తెలియచేయాలి, మన సనాతన ధర్మాన్ని బ్రతికించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఏం చేశారు అంటే, ఆంధ్ర మహాసభలు, ఈ సభలకు వెళ్ళటం, ఈ బిజీలో ఉన్న సమయంలో ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది కావాలంటే నేను రూఢితో సహా, ప్రూఫులతో సహా ప్రూవ్ చేస్తాను. నేను తీసుకొచ్చి మనుషుల్ని, ఒక వయోలిన్తో ఆవిడకి పరిచయం ఏర్పడింది. కొడుకుల్ని ఇద్దరిని ఇంట్లో పడేసి ఆవిడ వెళ్ళి పెళ్లి చేసుకుంది అతనితో. మరి డివోర్స్ తీసుకోకుండా ఏం చేస్తారు ఈయన? ఈ సంగతి ఎవరికైనా తెలుసా? తెలియదు. ఈ కోణం ఎవ్వరికీ తెలియదు. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన మీద బురద జల్లేసి, ఓ కామాంధుడు, నీచుడు, చీకటి కోణాలు, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు వ్యూస్ కోసం ఇష్టం వచ్చిన తమ్లైన్స్ పెట్టేసి వదిలేస్తున్నారు రోడ్ల మీద. దానివల్ల ఏం నాశనం అవుతున్నారు? మనమే నాశనం అవుతున్నాం. ఆయనకేమింది, హాయి ప్రశాంతంగా ఉంటారు. చెప్పకపోతే ఆయనకు గడవదా? ఆయనకున్న ఆస్తిగా ఆయనకు గడవదా? ఈవిడ ఆస్తి తీసుకున్నారని చెప్పి ఆవిడ చెబుతుంది. ఆయనకున్న ఆస్తి ముందు ఈవిడకున్న ఆస్తి ఎంత చెప్పండి? అవునా? ఈవిడ తర్వాత వివాహం చేసుకున్నారు. మరి ఆయనకంటే ముందు వివాహం ఎలా చేసుకోగలిగారు ఆవిడ? ముందు పరిచయం లేకుండా వయోలిన్ని, ఒక వయోలిన్ విద్వాంసుడు, ఈవిడ సంగీత కచేరీలు చేస్తూ ఉంటుంది. ఆ సంగీత కచేరీలో పరిచయం అయినటువంటి వయోలిన్ విద్వాంసుడిని వివాహం చేసుకుంది ఈవిడ. ఆయనకంటే ముందు కానీ ఈవిడికి మూడో వివాహం అయింది, ఆయనకి రెండో వివాహానికి ముందే. ఎలా అయింది మరి? ఓకే, ఈయన కామాంధుడు అనుకుందాం, మరి వివాహం ఒప్పుకోకుండా వివాహం అయితే చేసుకోలేదుగా. అవునా? మరి ఒక ప్రవచనంలో గొల్లపూడి మారుతిరావు గారు ఒక సభ నిర్వహించారు. సభ నిర్వహిస్తే సభలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. కామేశ్వరి గారు, గరికపాటి నరసింహారావు గారు సభలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఆవిడ వారంటే ఎంత ఇష్టమో, ఎలా ఉంటారో ఎలా చెప్పగలిగింది మరి? ఆయన అంటే ఇష్టం లేకుండా, ఆయన కామాంధుడు అని చెప్పి మాట్లాడుతుంది కదా, నీచుడు, ఆయన పేరే నోట్లో పలకడం ఇష్టం లేదు అని. ఆయన పేరు పలకాలి అంటే నరసింహారావు గారు కదా, నారసింహ శబ్దాన్ని పలికితే లోపల ఉండేటువంటి సకల పాపాలు నాశనం అవుతాయి. ఆ సంగతి తెలుసుకొని ఒకసారి ఆయన పేరుతో ఉన్న స్వామివారిని తలుచుకుంటే ఆవిడకుండే చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు చెప్తే ఇది కరెక్ట్ అనుకుంటే తప్పు. ఎవరి కోణంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు నిజమైనటువంటి ఆ నిజానికి ఉండేటువంటి కోణం ఏంటో చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా తప్పు. నిజంగా ఒక మాట చెప్తానన్నా, ఇప్పుడు అన్నగారి కొడుకులు ఈయనకు సంతానం తీసుకోవచ్చు కదా రెండో వివాహం అయిన తర్వాత. ఆ ఇద్దరు కొడుకుల్ని ఎందుకు ఇచ్చేస్తున్నారు? అవునా? కొడుకుతో క్రిమినల్ కేసులు పెట్టించారని చెప్పారు. అవును, వాలి సుగ్రీవుని కథ చెప్పినందుకు నా మీద క్రిమినల్ కేసు పెట్టించారు అని చెప్పారు కదా ఆవిడ. మరి అసలు కొడుకులు నిజంగా నువ్వు ప్రేమగా చూసుకున్నట్టయితే నీ కొడుకులు నీ మీద ఎందుకు కేసు పెడతారు? తండ్రి చెబితే పెడతారా? బయటికి రాలేరా? వాళ్ళు బ్రతకటం లేదా? వాళ్ళకి జీవనాధారణ లేదా? వాళ్ళకి విద్య లేదా? లేదు, మా అమ్మ ఆవిడ నువ్వు ఎట్లా నాతో కేసు పెట్టిస్తామని చెప్పి వాళ్ళ నాన్నతో యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదా? వాళ్ళకి బయటకు వస్తే వాళ్ళకి బ్రతుకు తెరువు లేదనుకుంటున్నారా? ఉంది కదా. వాళ్ళకుండే విద్య అయితే ఎక్కడికి పోదు కదా. మన జేబులో ఉండేటువంటి 100 కోట్ల రూపాయల డబ్బులైనా ఎవరైనా దొంగతనం చేయగలుగుతారు. మస్తకంలో ఉండేటువంటి విద్యను ఎవరు దొంగతనం చేయలేరు కదా. వాళ్ళకి విద్య ఉంది కదా, ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, వాళ్ళ ప్రవచనాలు కూడా చూస్తున్నాం కదా కొన్ని కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు బయట చదువుకొని బయట బ్రతకగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి వ్యక్తులు కూడా
తల్లి మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే నువ్వు వాళ్ళని ఏ హీనమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయావో వాళ్ళకి ఇప్పటికీ గుర్తుంది. కావాలంటే ఇప్పుడు తీసుకుని వెళ్ళి నీ కొడుకులు నీ దగ్గర పెట్టుకో కావాలంటే. వస్తారా? ఎందుకు రావటం లేదు? భర్త నీచుడు అనుకుందాం, మరి కొడుకులు ఎందుకు దగ్గర రావటంలా? తల్లి ప్రేమకు మించింది ప్రపంచంలో ఇంకోటి లేదని మనం చదువుతూనే ఉంటాం. తల్లిని మించిన దైవం లేదని కూడా శాస్త్రమే చెప్తుంది. నగాయత్రేయ పరమంత్రం నమాతు పరదైవతం అని చెప్పి తల్లికి మించిన దైవం లేదు, గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదని చెప్తున్నారు. మరి అలాంటి తల్లిని కూడా ద్వేషించేంత స్థాయిలో, అంటే తల్లి అనేటువంటి ఒక పదానికి కూడా కళంకం తెచ్చినటువంటి నువ్వు ఒక పెద్ద అంటే భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని పొందినటువంటి కొంతమంది హిందువుల్ని, తప్పుదోవ పడుతున్నటువంటి హిందువుల్ని సరైనటువంటి దారిలో నడిపిస్తున్నటువంటి ఒక మహానుభావుడి మీద ఇన్ని సంవత్సరాల తర్వాత 2001లో నువ్వు బయటికి వెళ్ళిపోతే 2024 నువ్వు గొడవ చేయాల్సిన అవసరం నీకేంటి? 25 సంవత్సరాల 24 సంవత్సరాలు నాన్న, దాదాపు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు? ఎవరు నీ వెనక ఉండి నడిపిస్తున్నారు? హిందుత్వాన్ని నాశనం చేయాలని నీకు ఎందుకు అంత ఇది పుట్టింది? నువ్వు నేను హిందువుని, నేను పూజ చేసుకుంటుంటాను, నా ఉపాసన చేసుకుంటాను, అది చేస్తాను ఇది చేస్తానని చెప్తున్నావు. అంత ఉపాసన చేసేటువంటి అమ్మవారు నీకేం చెప్పింది? నువ్వు చేస్తున్న దేవుడు నీకేం చెప్పాడు? ఎదురువాడి జీవితాన్ని నాశనం చేయి, హిందుత్వాన్ని నాశనం చేయని చెప్పి దేవుడు చెప్పాడా? అలా నువ్వు చేయడం వల్ల ఏం నాశనం అవుతుందని నీకు ఆ మాత్రం ఆలోచన లేదా? నువ్వు సంస్కృతి ఫ్యాకల్టీ ఆవిడ, కాలేజెస్లో సంస్కృతి చెప్తూ ఉంటారు ఆవిడ. ఆవిడతో పాటు పని చేసిన వాళ్ళు నాకు తెలుసు. అంటే ఆవిడ గురించి మీకు సవివరంగా ఆవిడతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో నేను మాట్లాడిన తర్వాతనే మీడియా ముందుకు వస్తున్నాను. లేకపోతే ఇంతవరకు ఇదే ఫస్ట్ వీడియో నేను ఆయన వారి గురించి చెప్పడం కూడా. ఓ మాట చెప్పాలంటే సవివరంగా ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, ఆయన ఉన్నత భావాలు ఏంటి, ఆవిడ చేసిన పరిస్థితులు ఏంటి, నిజంగా చెప్తున్నాను. నా పిల్లలు ఇద్దరిని కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ ఇంకో ఆయన వివాహం చేసుకోవడానికి. మరి అది తప్పు కదా? నువ్వు రోడ్డు మీద పడేసిపోయినప్పుడు ఆయన ఆదుకున్నాడు, సొంత కొడుకులాగా చూసుకున్నాడు. ఎంత అన్న కొడుకులు ఉన్నా సొంత కొడుకును ఇంకో కొడుకు కావాలంటే తీసుకోవచ్చు, లేదా కూతురు కావాలంటే పుట్టొచ్చు. కానీ వాళ్ళు ఎవ్వరూ వద్దు, వీళ్ళిద్దరి మీదనే ప్రేమ పోతుంది, ఇంకో కొడుకో కూతురు పుడుతుంది అని చెప్పి ఆ చేసుకున్న రెండు ఆవిడ చేతులు ఆవిడ కాళ్ళు కూడా దండం పెట్టారు. ఎవరైనా మాతృత్వాన్ని కోరుకుంటారు. ఆవిడ చాలా మంచివారు. మొదటిసారి చెప్తున్నారు ఇప్పుడు కామేశ్వరి, తన భార్య గరికపాటి భార్య మంచిదే, నాకు పిల్లలిద్దరికీ ఆదుకుంది, అన్నం పెట్టిందని చెప్తుంది. ఆమె బాధ అంతా గరికపాటి గారి మీద. మరి ఈయన చెప్పకపోతే ఆవిడ ఆదుకుంటుందా? మనకొద్దు, మన ఇద్దరికి సంతానం ఉంటే బాగుంటుందని చెప్పి ఈయన చెప్తే ఆవిడ కాదంటుందా? ఏ ఆడవాళ్ళు మాతృత్వాన్ని కోరుకోరు చెప్పండి? అవునా? ఈవిడి కాదు, ఈయనకు కాదు, ఈయన అన్నకు పుట్టిన పిల్లల్ని ఈవ కొడుకుల్లాగా చూసుకోవడానికి గల కారణం ఎవరు? గరికపాటి వారేగా. వారు చెప్పకపోతే ఇది ఆవిడైతే చూసుకోదుగా. అవునా? మరి అలాంటప్పుడు ఆవిడ మంచిది, ఈయన చెడ్డవాడు అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? చెప్పింది మూలం ఈయనే కదా. నా అన్న కొడుకులు నా కొడుకులే, మనకి సంతానం వద్దు, వీళ్ళు ఉంటే చాలు అని చెప్పి వాళ్ళని చేశారు. ఇవాళ రోజున అందరూ మరి వాళ్ళు కూడా ప్రవచనాలు ఇస్తున్నారు. గురజాడ, శ్రీశ్రీ వీళ్ళు కూడా ప్రవచనాలు ఇస్తున్నారు. చక్కగా వాళ్ళ భవిష్యత్తు బాగుంది, వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు హాయిగా. అలా ఆ స్థాయి వరకు తీసుకొచ్చింది ఎవరు? మరి నా కొడుకులు కాదు, నా అన్న కొడుకులు కదా అని చెప్పి వాళ్ళని ఏ అనాథాశ్రమంలో చేర్పిస్తే ఏం చేస్తారు? అవునా కదా? మరి ఇంట్లో పెట్టుకుని ఇంత పెద్దవాళ్ళని చేసినందుకు మరి ఆయన ఎందుకు నువ్వు అగౌరవంగా మాట్లాడుతున్నారు? తప్పు కదా. అంటే అన్నీ తెలిసి కావాలని చెప్పి నా ఉద్దేశం అయితే ఇదేనన్నా, తప్పనిసరిగా హిందుత్వాన్ని దెబ్బతీయడానికి కొన్ని దుష్ట శక్తులు ఆవిడ వెనక ఉండి నడిపిస్తున్న సంగతి మాత్రం ఇక్కడ అవగతమవుతుంది, అందరికీ తెలిసిపోతుంది, అర్థమవుతూనే ఉంది. పర్సనల్ లైఫ్ని ఎవరు అసలు తొంగి చూడాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్తానన్నా, నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతకగలగాలి. అలాంటిది పాజిటివ్లో కూడా నెగిటివ్ వెతుకుతాము అంటే ఇంకెక్కడ అర్థం ఉంటుంది నాన్న? ఎవరికుండే బాధలు వాళ్ళకుంటాయి, ఎవరికుండే సమస్యలు వాళ్ళకుంటాయి. దాని కాకుండా ఆయన చెప్పే మంచి మొత్తం తీసి పక్కన పడేశారు. ఒక్కసారిగా గరికపాటి వారి చీకటి కోణాలు అని పెట్టారు.